మరి బోనస్ సంగతి ఏంది? మీరు ప్రకటించినటువంటి బోనస్ బోకస్ మాటనేనా చెప్పాలి. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు. రైతులు ఆకట్టుకునే విధంగా అద్భుతమైనటువంటి హామీలు ఇచ్చాడు. ఒకవేళ మీరు ఇప్పటికే రుణాలు కట్టుంటే మళ్ళీ వెంటనే తీసుకోండి. అదనంగా జనవరిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుంది. జనవరిలో డిసెంబర్ 9న వస్తున్నాం మేము. డిసెంబర్ 9 నాడే సోనియమ్మ ప్రభుత్వం వస్తుంది. డిసెంబర్లో కొత్తగా తీసుకున్నా కూడా మీ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. 2 లక్షలు తెచ్చుకోండి, జనవరిలో డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి, డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణమాఫీ చేస్తా. ఏ డిసెంబర్ దగ్గర అర్థం కాలేదు. అది 2023 డిసెంబరా లేక 2028 డిసెంబరా? ఏ డిసెంబరో ముఖ్యమంత్రి గారు మరి అది చెప్పలేదు. కాబట్టి ఈరోజు రైతులు కొత్త రుణాలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. పాత రుణాలు కట్టకుండా ముఖ్యమంత్రి గారు రైతులకు ఆ రోజు రెచ్చగొట్టి రుణాలు కట్టకుండా మా ప్రభుత్వం వస్తుంది, మేము రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. రైతులు ఎవరు కూడా బ్యాంకులకు రుణాలకు సంబంధించి చెల్లింపులు చేయలేదు. చేయని కారణంగా కొత్త రుణాలు బ్యాంకులు ఇవ్వడం లేదు. ఇప్పుడు ఎవరు బాధ్యత అని అడుగుతా ఉన్నాను. వడ్డీ చక్రవడ్డీల మీద ఎవరు బాధ్యత? నెంబర్ 1. కొత్త రుణాలు రైతులు అందకపోతే ఏ రకంగా వ్యవసాయం చేసుకుంటారు? ఎప్పటి లోపల రుణమాఫీ చేస్తారు? చేస్తారా చెయ్యరా? దీనిపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చెప్పాలి. అందుకే ఈరోజు తెలంగాణ రైతాంగాన్ని కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద అమలు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సిందిగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయకుంటే మీరు తెలంగాణ ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అడగాల్సినటువంటి హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. మీరు 100 రోజుల్లో హామీలు అమలు చేస్తామన్నారు. ఈరోజు ప్రజలను నట్టేట ముంచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రజలకు దగా చేస్తా ఉంది. కాబట్టి నేను తెలంగాణ రైతులను కోరుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడ కనిపించినా ప్రశ్నించాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ రైతులు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాలి, కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించాలి, ఓట్లకు వచ్చినప్పుడు ప్రశ్నించాలి. మా రుణమాఫీ సంగతి ఏంది? మా కౌలు రైతుల సంగతి ఏంది? మా రైతు కూలీల సంగతి ఏంది? మా ఎకరానికి 10,000 ఏంటి? 15,000 ఎక్కడా? మా బోనస్ ఎక్కడా? ఓ చేయి గుర్తు చెప్పు అని ప్రతి రైతు కూడా కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించాల్సిందిగా నేను తెలంగాణ రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందుకే రేపు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో
మండల శాఖల ద్వారా మేము సత్యాగ్రహం చేయాల్సిందిగా రైతుల పక్షాన రైతులకు ఇచ్చినటువంటి హామీలు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పటికే రైతులు అనేక రకాల కష్టాల్లో ఉన్నారు. మీ గ్యారంటీల కారణంగా నష్టపోయారు, అప్పులు కట్టలేదు, కట్టొద్దని చెప్పారు, దాని మీద వడ్డీలు చక్కెర వడ్డీలు పెరుగుతూ ఉన్నాయి, కొత్త అప్పులు బ్యాంకులు ఇవ్వడం లేదు. ఈరోజు ధాన్యం అమ్ముకోవాలా అమ్ముకోకూడదా, వారికి బోనస్ ఇస్తారా ఇవ్వరా, దానికి సంబంధించినటువంటి సమస్య. దానికి తోడు ఈరోజు కరువు తన్నుకొస్తా ఉంది. రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు.